పుష్ప 2 చిత్రం మరో రికార్డ్‌ని సొంతం చేసుకుంది. ఆ రికార్డు ఇప్పట్లో చెక్కు చెదరదు అనేటువంటి వార్త వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఏంటా రికార్డ్ అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే కృష్ణ. పుష్ప 2 చిత్రం విడుదలైన రోజు నుంచి ఇండస్ట్రీ రికార్డ్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంది. అయితే పుష్ప 2 చిత్రం మీద ఇప్పుడు మరో రికార్డు కూడా ఉందని, ఆ రికార్డ్ని ఇప్పట్లో ఎవరు బద్దలు కొట్టలేరు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఏంటా రికార్డు? డిసెంబర్ 5న థియేటర్లో పుష్ప 2 రిలీజ్ అయింది. ఇప్పుడు జనవరి 30న ఓటీటీలో రిలీజ్ అవడానికి రెడీ అవుతా ఉంది. ఓకే, అంటే రేపే మేబీ రేపే అంటే ఈయన అర్ధరాత్రి దాటిన వెంటనే మనం నెట్ఫ్లిక్స్లో మనం దాన్ని చూసుకోవచ్చు, తిలకించవచ్చు. అంటే 57వ రోజు సినిమా థియేటర్లో విడుదలయ్యాక 57వ రోజుకి ఓటీటీలోకి వస్తుందన్నమాట. సో ఇక రికార్డు సంగతి అంటే థియేటర్కల్గా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనం చూసాం. నార్త్ బెల్ట్లో ఓవరాల్గా అదే ఇండియా ఒక దేశీయంగా చూసుకున్నప్పుడు, ఇండియా కలెక్షన్స్ చూసుకున్నప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. బాహుబలి 2ని దాటేసింది. ఇక వరల్డ్‌వైడ్గా చూసుకున్నప్పుడు దంగల్ని దాటేయటం ఒకటే మిగిలి ఉందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక హిందీ బెల్ట్లో హిందీ సినిమాలకు కూడా సాధ్యం కానటువంటి 700 కోట్ల నెట్టు, 800 కోట్ల నెట్టును కూడా సాధించి అక్కడ కూడా చరిత్ర సృష్టించింది. సో అలాంటిది కాకపోతే ఏంటంటే తమిళనాడులో, కేరళలో బ్రేక్ ఈవెన్ కాలేదు అనేది మాత్రం ఒక అసంతృప్తి మాత్రం ఉంది. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఓటీటీకి సంబంధించి కూడా ఒక రికార్డును అది క్రియేట్ చేయబోతా ఉంది. అత్యంత నిడివి కలిగినటువంటి ఫీచర్ ఫిల్మ్గా ఓటీటీలో విడుదలవుతున్నటువంటి సినిమాల్లో, భారతీయ సినిమాల్లో అత్యంత నిడివి కలిగినటువంటి సినిమాగా ఇది ఇంకొక రికార్డు సృష్టించబోతా ఉంది. దీనికి ముందు ఆ రికార్డు యానిమల్ పేరిట ఉంది. అది 3 గంటల 21 నిమిషాల సినిమా అది, యానిమల్. సో మనం ఓటీటీలో అందుబాటులో ఉన్నటువంటి సినిమాల్లో అదే ఇప్పటివరకు కూడా అత్యధిక నిడివి ఉన్న సినిమా. ఇప్పుడు దాన్ని 23 నిమిషాల నిడివి ఎక్కువతోటి ఇది రికార్డు సృష్టించబోతోంది. అంటే 3 గంటల 44 నిమిషాల నిడివితోటి ఇప్పుడు రేపు పుష్ప 2 సినిమా మన ఓటీటీలో ప్రత్యక్షం కాబోతూ ఉంది. ఓకే. సో మనకు తెలుసు, ఫస్ట్ అది రిలీజ్ అయింది 3 గంటల 20 నిమిషాలు 30 సెకండ్లు ఎంతో ఉంది, 30 సెకండ్లు 40 సెకండ్లు. సో అప్పటికి వేసుకున్న దానికి మళ్ళీ మొన్న 17వ తేదీ, జనవరి 17వ తేదీ అదనంగా ఇంకొక 20 నిమిషాలు యాడ్ చేశారు. అప్పటికి చూసుకుంటే 3 గంటల 40 నిమిషాలు, కానీ ఓటీటీలో రిలీజ్ అవుతుంది ఇంకో 4 నిమిషాలు ఎక్కువ, అదంటే 3.5 నిమిషాలు ఎక్కువ అనుకోండి. సో మొత్తం 3 గంటల 44 నిమిషాలు. ఏదైతే టోటల్గా తను ప్రేక్షకులకు చూపించాలని సుకుమార్ కట్ చేసి పెట్టుకున్నాడో అది టోటల్ నిడివి అది. ఓకే. దీనికి సపరేట్ సెన్సార్ ఏమి ఉండదు కదా. ఏదైతే మామూలుగా సెన్సార్ జరిగిందో దాన్ని రిలీజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇంతే రిలీజ్ చేయాలి ఇంత నిడివితోనే అనేది ఆ నిబంధనలు లేవు కాబట్టి వాళ్ళు 3 గంటల 44 నిమిషాలు. సో ఇప్పుడు ఇది కూడా ఇంకొక క్యూరియాసిటీ. ఎవరైతే మొదట 3 గంటల 20 నిమిషాల సినిమా చూశారో వాళ్ళు కొంతమంది మొన్న దీనికి కూడా వెళ్ళి 20 నిమిషాలు యాడ్ చేసిన తర్వాత కొంతమంది వెళ్ళి చూశారు రెండోసారి కూడా. ఏవైతే అంతకుముందు డిలీట్ చేసి తర్వాత యాడ్ చేశారో అవి కూడా చాలామందికి నచ్చాయి. ఎందుకంటే మొదటి ఫైట్ ఏదైతే ఉందో జపాన్లో చేసినటువంటి ఒక డ్రీమ్ ఫైట్ ఉంది కదా, దానికి లింక్ సీను సెకండ్ హాఫ్లో ఉంది. ఓకే. ఇది చూశారు, ఇది పెట్టినట్లయితే ఇంకా బాగుండేది కదా, ఫస్ట్ సీన్కి అసలు లింక్ లేకుండా అయిపోయింది అని చాలామంది అప్పుడు ఫీల్ అయ్యారు. మనమందరం కూడా ఫీల్ అయ్యాం. కానీ ఈ యాడెడ్ వర్షన్ చూసిన తర్వాత, రీలోడెడ్ వర్షన్ పెట్టారు, చూసిన తర్వాత అరే ఇది బాగుంది కదా ఈ లింక్ పెట్టడం. అలాగే అనేక సన్నివేశాలు, జాలరెడ్డికి సంబంధించినటువంటి సీన్ కానివ్వండి, అతను మనకి చివరిలో అట్లా కనిపించి మాయమవుతాడు. అతనితో ఒక ప్రాపర్ సీనే ఉంది పుష్పరాజ్కి. సో ఇలాంటి సీన్లు. అలాగే అతను భన్వర్ సింగ్ షెకావత్కి సంబంధించి అతను స్మగుల్డ్ గూడ్స్ని పట్టుకున్నప్పుడు ఎర్రచందనం, దానికి సంబంధించిన ఒక సీను ఎక్స్టెన్షన్ ఉంది. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా బాగున్నాయి కదా, వీటిని ఎందుకు
మొదట తీసేశారు అంటే కేవలం ఆ లెంగ్త్ని దృష్టిలో పెట్టుకొని తీసేసినా పర్వాలేదు అనుకొని అది రిలీజ్ చేశారని చెప్పేసి అప్పుడు అన్నాను. ఇప్పుడు మనం ఓటీటీ వెర్షన్ అన్నప్పుడు ఎంతసేపు అయినా మనం కూర్చొని మన చేతిలో ఉండే పని, కావాలంటే సగం సగం చూసుకోవచ్చు, ఇప్పుడు ఒక సగం తర్వాత కాసేపు అయ్యాక ఇంకొక సగం, లేదా కంటిన్యూగా అయినా చూసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఎడదిరిగి మనకు ఉంటుంది. కాబట్టి ఈ ఓటీటీ వెర్షన్ కూడా రికార్డులు అంటే నిడివి పరంగా ఒక రికార్డు సృష్టించబోతా ఉంది. ఇప్పుడప్పుడే ఎవరు బద్దలు కొట్టలేదండి. ఇంకా అంటే ఇప్పట్లో అంత సినిమా తీసేవాళ్ళు లేరు. ఇప్పుడు బడ్జెట్ దృష్ట్యా ఒకవేళ తీసినా కానీ ఇప్పుడు 2 పార్ట్స్గా తీస్తున్నారు కదా అందరూ కూడా. కాబట్టి అలానే పార్ట్ 1 పార్ట్ 2గా రిలీజ్ చేస్తారేమో కానీ ఇంత నిడుతోటి థియేటర్లో రిలీజ్ చేయరు. అసలు 3 గంటల సినిమా అంటేనే అంతసేపు కూర్చోవాలనుకునేవాళ్ళం. యానిమల్ 3 గంటల 21 నిమిషం అనేటప్పటికి చాలామంది భయపడ్డారు. అసలు ఏ ధైర్యంతో సందీప్ రెడ్డి అంత డ్యూరేషన్తో సినిమా తీశాడు. వన్స్ మనం థియేటర్కి వెళ్ళిన తర్వాత కదా ఆ 3 గంటల 21 నిమిషాలు కూడా చకచక పరుగులెత్తుతూ ఉంది ఆ స్క్రీన్ ప్లే తోటి. మనం ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వాల. అంత రేసీ స్క్రీన్ ప్లే తోటి ఆ సినిమా నడిపాడు కాబట్టి యానిమల్ 900 కోట్ల పైనే వసూళ్లు సాధించగలిగింది. పెద్ద సూపర్ స్టార్ లేకపోయినప్పటికీ కూడా రణబీర్ కపూర్ అంతకుముందు సినిమాలు బ్రహ్మాస్త్రం లాంటి సినిమాలు వచ్చినా కూడా దాని స్పాన్ చాలా పెద్దది నిజానికి. బ్రహ్మాస్త్ర యానిమల్ స్పాన్ చిన్నది కథాంశ పరంగా, కానీ యానిమల్ ఆడినట్లు అంతకుముందు రిలీజ్ బ్రహ్మాస్త్ర ఆడలేదు కదా. అలా ఆ స్క్రీన్ ప్లేనే రేసీ స్క్రీన్ ప్లే అంటారు. బిగువైన కథనం అని చెప్పి తెలుగులో చెప్పుకుంటాం. ఆ పకడ్బందీ కథనం ఉన్నప్పుడు మనకు డ్యూరేషన్తో కూడా మనకు పని లేదు అంటానికి ఇప్పుడు పుష్ప 2 కూడా అదే నిరూపించింది. థియేటర్లో మనం చూసాం. కాబట్టి దానికి ఆల్మోస్ట్ 1800 కోట్ల రూపాయల గ్రాస్ని జనం అంత డబ్బుల్ని దానికి కట్టబెట్టారు. రేపు ఓటీటీలో కూడా వీక్షణ అంటే వ్యూస్ పరంగా కూడా ఖచ్చితంగా అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేసే అంత పొటెన్షియాలిటీ ఆ సినిమాకు ఉంది అని చెప్పి అందరూ కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఒక పక్క డ్యూరేషన్ పరంగా రికార్డును సృష్టించబోతున్నటువంటి సినిమా రేపు పొద్దున వచ్చిన తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలయ్యాక కూడా ఖచ్చితంగా మొదటి రోజు అలాగే మొదటి వారానికి సంబంధించి కూడా అక్కడ కూడా సరికొత్త రికార్డుని వ్యూవర్షిప్ పరంగా సృష్టిస్తుంది అని చెప్పి అభిమానులతో పాటు అందరూ కూడా టాలీవుడ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలామంది నమ్ముతూ ఉన్నారు. మరి చూద్దాం రేపు అది ఎలాంటి ఇంకా వేరే రికార్డులు ఏమి సృష్టిస్తుంది ఏంటనే చూద్దాం. ఓకే, పుష్ప 2 విడుదలైన 50 రోజుల తర్వాత కూడా కలెక్షన్లు కొద్దిగా పర్వాలేదు అనిపించాయి. మీరు చెప్పినట్లుగా ఈ రోజుకి పుష్ప 2 విడుదలయ్యి 56 రోజులు. 56 రోజుల్లో ఏంటి అసలు ఓవరాల్గా వరల్డ్ వైడ్ గ్రాస్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పటివరకు కూడా అది 1760 కోట్ల, మన సోర్సెస్ ప్రకారం 1760 కోట్ల చిల్లర. కొంతమంది అయితే 1800 కోట్లు అని కూడా రాస్తున్నారు, కానీ వాళ్ళ సోర్సులో మనకు తెలియదు. కానీ మనకు వచ్చే అందుతున్న సోర్సుల ప్రకారం అయితే 1760 కోట్ల గ్రాస్ దాకా వచ్చింది అనేది. ఓకే, సో బాహుబలి 2 రికార్డ్స్ని RRR రికార్డ్స్ని అయితే బద్దలు కొట్టేసింది. అవును, RRR అయితే 1300 కోట్లే కదా. కల్కి 1100 కోట్ల దగ్గరకు వచ్చి ఆగింది అది. ఇదైతే 1300 కోట్లు RRR అనేది. సో బాహుబలి అనేది యాక్చువల్గా బాలీవుడ్ సైట్స్ వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఎగ్జాక్ట్గా 1800 crores అని చెప్పి వాళ్ళు చెప్పారు వరల్డ్ వైడ్గా. అందులో చైనా రిలీజ్ అయిన ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే యాక్చువల్గా అంత కాదు, 1750 దగ్గర ఆగిపోయింది అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో అందు గురించి ఇప్పుడు అంటే మన దేశం పరంగా చూసుకుంటే బయట ఓవర్సీస్ అన్ని పక్కన పెట్టేసేసి ఇండియాలో కలెక్షన్ పరంగా చూసుకుంటే మాత్రం నెంబర్ 1 ప్లేస్ దీందే. ఓకే, అసలు దంగల్ అనేది సోదిలో కూడా లేదు. దంగల్ ఎక్కడ ఉంది? అది 300 కోట్లు ఇండియాలో కలెక్ట్ చేసింది. అది మిగతా ఓవర్సీస్ చైనాలో 1300 కోట్లు ఉండబట్టే కదా దానికి 1900 కోట్ల పైనే వచ్చింది దానికి. సో అయితే ఇది రేపొద్దున అక్కడ రిలీజ్ అయితే వాటిని ఈజీగా దాటిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే దంగల్ తర్వాత ప్లేస్లో ఉంది. ఇండియాలో అయితే నెంబర్ 1 ప్లేస్లో ఉంది కలెక్షన్స్ పరంగా. అలాగే షేర్ పరంగా కూడా, అంటే ఇప్పుడు నెట్ పరంగా చూసుకుంటే హిందీ బెల్ట్లో టాప్లో ఉంది. మరి ఇప్పట్లో మరి దాని రికార్డుని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో తెలియదు హిందీ బెల్ట్లో. ఓకే, సో అట్లా అనేక రికార్డుల్ని తన పేరిట లిఖించుకున్నటువంటి ఇప్పుడు పుష్ప 2 సినిమా రేపు ఓటీటీలో ఇంకేం రికార్డులు సృష్టిస్తుంది అనేది ఇప్పుడు వెయిట్ అండ్ సీ.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.